ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ఒక నూతనమైన వాగ్దానంతో మేల్కొల్పుతూ మాట్లాడుతున్నటువంటి మాటలు మనకు ఎంతో ధైర్యంను అనుగ్రహించునుగాక. ఈ దినమంతయు కూడా దేవుడు మనకు తోడై ఉండి అన్ని విషయములలోనూ జయప్రదంగా నడిపించునుగాక. ఈ దినం దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమంటే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధి అగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. ఈ మాటలను బట్టి మనం ఎంతగానో దేవుని స్తుతించాలి. ఎందుకంటే చాలామంది వాళ్ళ జీవితాలలో శ్రమలు ఎదుర్కొంటూ ఉండొచ్చు. దేవుణ్ణి విశ్వసించిన తర్వాత ఈ లోకంలో అనేక శ్రమలు మనకు కలుగుతాయి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు కూడా తను చివరి దినంలో సిలువకు అప్పగింపబడబో దినానికి ముందు ఆ దినము చెప్తున్న శిష్యులతో ఏమన్నాడంటే, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను మీరు భయపడద్దు, ఎందుకంటే నేను లోకంను జయించి ఉన్నాను అని. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, ఆయనను మన హృదయంలో ఉంచుకోవాలని. ఆయన విజయవంతంగా ఆ సిలువ మరణమును సహించి భరించి మన పాపములన్నీ ఆ సిలువ పైన వహించుకొని ఆయన విజయం పొందాడు. మరణంపై విజయం సాధించాడు, సాతానుపై విజయం సాధించాడు. ఆ తర్వాత ఆయన పునరుద్ధానుడయ్యాడు. కాబట్టి మనం ఎంతగానో విజయవంతంగా ఈ లోకంలో ఉన్నాము. ఎప్పుడైతే ఆయనను మనం కలిగి ఉంటామో అప్పుడు మనకు కూడా ఈ లోకంలో శ్రమలు కలగవచ్చు. అయితే ఆ శ్రమలను గురించి మనము భయపడవలసిన అవసరము లేదు. అవన్నీ కొంతకాలమే అని పేతురు గారు చాలా ప్రాముఖ్యంగా తన పత్రికలో చెప్తూ ఉన్నాడు. ఆయన ఈ పత్రికను చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు రాస్తున్నటువంటి పత్రిక. అయితే ఈ పత్రికలో ఆయన కూడా ఏమని చెప్తున్నాడంటే, మనకు శ్రమలు కలుగుతాయి, అయితే అవి కొంతకాలమే. ఆ మాటలు మనం మొదటి అధ్యాయంలోనే 6వ వచనంలో చూసినట్లయితే, 6వ వచనం నుంచి చూసినట్లయితే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖం కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని చెప్తున్నాడు. అంటే మనము అనేక శోధనలు ఎదుర్కొంటాము, అయితే ఆ శోధనల వల్ల మనం దుఃఖం పొందుతాము. కానీ మనము ఎందుకని ధైర్యం తెచ్చుకోవాలి అంటే, మనము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుతున్నాము. మనము ఒక సువర్ణం లాంటి వాళ్ళము. మనము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుతున్నాము. ఆ సువర్ణము ఎంతో విలువైనది కదా. ఆ విలువైనటువంటి సువర్ణంగా మనం మారాలంటే అంతకు ముందుగా మనము ఏ కల్తీలో మనం ఏ విధంగా కలుషితమై ఉన్నామో అదంతా కూడా తొలగిపోవాలి అంటే అగ్ని పరీక్ష జరగాలి. ఆ అగ్ని పరీక్షలోనే సువర్ణము శుద్ధపరచబడుతున్నది. అలాగే మనం కూడా శుద్ధిపరచబడుతున్నాము కనుక మనము ఏ దానికి కూడా భయపడవలసిన అవసరం లేదు. మన విశ్వాసము చాలా స్థిరంగా ఉండాలి. ఎప్పుడైతే మనం విశ్వాసంలో స్థిరపరచబడి ఉంటామో అప్పుడు ఈ శోధనల చేత మనము నిలబడతాము. ఈ శోధనలలో మనము పరీక్షకు నిలబడతాము. ఆ తర్వాత మహిమ ఘనత కూడా పొందుకోగలుగుతాము. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకిస్తున్నాడు. మీరు ధైర్యంగా ఉండండి. ఈ లోకంలో చాలా పరిస్థితులు మీరు ఎదుర్కోవాలి అని ఆ ప్రజలందరికీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, అదేవిధంగా మనకు కూడా ఇప్పుడు నేడు మనము చూస్తున్నటువంటి పరిస్థితులు మనం ఎరిగి ఉన్నాం కదా. మన ప్రస్తుత సమాజంలో క్రైస్తవులు పడుతున్నటువంటి హింసలు, సేవకులు పడుతున్నటువంటి హింసలు, ఎదుర్కొంటున్న దాడులు, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా పరీక్షలే, ఇవన్నీ శోధనలే. కాబట్టి మనము భయపడకుండా ముందుకు సాగాలి అని మరి పౌలు గారి పత్రిక ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాము. పేతురు గారి పత్రిక. అయితే పేతురు గారు మొదట్లో ఆయననే
ప్రభువుని ఒప్పుకోలేదు. ఆయననే నేను ఎరగను అని చెప్పేశాడు. అది ఎంత గొప్ప శోధన కదా! మరి మనం కూడా ఈ లోకంలో అనేక శోధనలు అలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ధైర్యంగా మనం నిలబడగలుగుతామా? అదే కదా గొప్ప శోధన. ఈ లోకంలో ప్రస్తుతం మన ప్రభుత్వాలు, మనకున్నటువంటి పరిస్థితులు, మనము క్రైస్తవులము అని చెప్పుకోవాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితులలో మనం ఉన్నాం. అయితే ధైర్యంగా ఎప్పుడైతే మనము అందరి ముందు ఒప్పుకుంటామో అప్పుడే కదా పరలోకమందు ఆయన మనల్ని ఒప్పుకుంటాడు. కాబట్టి మనము ఈ శోధనలకు భయపడకుండా ఉండగలిగేలాగా దేవుడు మనకు కృప చూపించాలని మనము అనుదినము కూడా ఎంతో పట్టుదలగా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎందుకంటే అపవాది ఎలా ఉన్నాడంట, ఈ పత్రికలోనే పేతురు గారు చెప్తున్నాడు. ఆ అపవాది ఎంతో గర్జించు సింహం వలె చాలా చాలా పట్టుదలగా, ఎలాగైతే మనం పట్టుదలగా ఉన్నామో అలాగే ఆ అపవాది కూడా పట్టుదలగా ఉన్నాడు. విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. కాబట్టి మనకు శ్రమలు కలుగుతూ ఉన్నాయి. అయితే ఈ శ్రమలను గురించి మనం భయపడకుండా వానిని ఎదిరించాలి. అలా ఎదిరించినప్పుడు విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి అని చెప్తున్నాడు. అంతేకాదు మనము దీన మనసు కలిగి ఉండాలి. ఆయన తగిన సమయమందు మనల్ని హెచ్చిస్తాడు. ఆయన చేతి కింద మనము దీన మనసు కలిగి ఉండాలి అని కూడా పేతురు గారు చెప్తూ ఉన్నారు. మనము ప్రభు అయిన యేసుక్రీస్తును పోలి నడుచుకోవాలి. ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడు? దీనమైన జీవితం కలిగి వచ్చాడు. తన దివ్యమైన ఆ సింహాసనంను, అత్యున్నతమైన సింహాసనంను వదిలిపెట్టి తనను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు అంటే మరణం అయ్యేంతగా తగ్గించుకొని ఈ లోకంలో ఒక సాధారణ మానవుడిలాగా జీవించి ఎంత భయంకరమైన హింసలు ఆయన అనుభవించాడు. అయితే ఆయన అంత దీనత్వం కలిగిన స్థితిలో ఎలా ఉన్నాడో మనం కూడా ఆయనను అనుసరించి మనం కూడా దీన మనస్సు కలిగి ఉండాలి. మనం ఆయన యొక్క పరిపూర్ణతలోనికి ప్రవేశించాలంటే ఆయన కృప అనే సర్వకృపానిధియగు దేవుడు, ఆయన సర్వకృపానిధియగు దేవుడు. ఆయన మన పట్ల తన యొక్క కృపను కుమ్మరించే దేవుడు. కనుక ఆయన కృప కొరకు మనము ఆయన కృపలోనికి మనం ప్రవేశించాలంటే, ఆ కృప ద్వారా మనము బలవంతులం కావాలి అంటే ఆయన మనల్ని పర్ఫెక్ట్గా చేయాలి, పూర్ణులనుగా చేయాలంటే మనము దీన మనస్సు కలిగి ఉండాలి. అంతేకాదు విశ్వాసమందు స్థిరులై అపవాదిని ఎదిరించేవారుగా ఉండాలి. శోధనలను జయించగలిగే స్థితిలో మనం ఉండాలి. శ్రమలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, కష్టాలంటే ఎవరికి ఇష్టం ఉండదు. అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ మనకు క్రైస్తవులుగా మనము ఎప్పుడు కూడా శోధనలే ఎదుర్కొంటూ ఉంటాము, ఎప్పుడు కూడా శ్రమలే ఎదుర్కొంటూ ఉంటాము. అయితే దాని గురించి మనం ఎప్పుడు కూడా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తును అనుసరించే వారికి ఇలాంటి సమస్యలు ఎప్పుడు కూడా ఉంటాయి. అయితే ఆయన మనకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన మనలను బలం గల వారిగా చేస్తాడు. ఆయన మనల్ని పూర్ణులనుగా చేస్తాడు. ఆయన మనలను స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. ఆయన మహిమను ఆయన మనకిస్తాడు. కాబట్టి దాని కొరకు మనము ఎదురు చూడాలి. ఇవన్నీ కూడా ఆత్మీయమైన ఆశీర్వాదములు. మనము ఈ లోకంలో సంపాదించుకునే అనేకమైన ఆశీర్వాదాల కంటే కూడా చాలా విలువైనవి, శాశ్వతమైనవి. ఈ లోకంలో మనం ఉండేది చాలా కొద్ది కాలమే, అశాశ్వతమైన లోకం ఇది. ఈ లోకంలో మనకు ఏవేవో మనము కావాలని కోరుకుంటూ ఉంటాం. ప్రభువైన యేసు ఏం చెప్తున్నాడంటే, మనకు ఈ లోకంలో ఏమేం కావాలో అవన్నీ కూడా తండ్రి అయిన దేవునికి తెలుసు. కనుక మీరంతా కూడా ముందుగా దేవుని రాజ్యమును నీతిని వెతకండి. అప్పుడు మీకేం కావాలో అవన్నీ కూడా అనుగ్రహించబడతాయని. అయితే మనం ఏం చేస్తామంటే దేవుని రాజ్యము, నీతి అవన్నీ మనకు అక్కర్లేదు. ముందుగా ఈ లోకంలో మనం ఏదో ప్రశాంతంగా ఏదో చక్కగా సంపాదించుకొని హ్యాపీగా ఆనందంగా ఏ శ్రమలు ఏ సమస్యలు లేకుండా ఉండాలని
కోరుకుంటాం. దాని కొరకు మనం అనేక విధాలుగా రాజీ పడుతూ ఉంటాం. ఈ లోకంలో జరిగే అనేక విషయాల కొరకు మనం రాజీ పడుతూ జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాము. అయితే క్రైస్తవ జీవితం అలాంటిది కాదు కదా. క్రైస్తవుడుగా క్రీస్తును అనుసరించేవాడుగా మనం ఉండాలి అనుకుంటే మనం తప్పకుండా శ్రమల గుండా వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు మనము శోధనలలో ప్రవేశించి సువర్ణం వలె శుద్ధులమై ఎంతో చక్కగా ఆ భయంకరమైన ఆ శ్రమలలో నుంచి ఆ శ్రమలను ఎదుర్కొని అపవాదిని ఎదిరించి విశ్వాసమందు స్థిరులుగా ఉంటూ మనము మంచి స్థితిలోనికి వచ్చినప్పుడు ఆయన మనల్ని ఆ సమయం అంతట్లో కూడా మనకు ఆయన తోడుగా ఉంటాడు. ఆ సమయం అంతట్లో కూడా ఆయన మనకు బలం ఇస్తాడు. ఆ సమయం అంతట్లో కూడా మనకు ఓపికనిస్తాడు, సహనంనిస్తాడు. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ఏ విధంగా శద్రకు మేషకు అబేద్నెగోలు ఎంత ధైర్యంగా నిలబడ్డారు. మరి ఆ ప్రతిమకు మొక్కకుండా ఎంత స్థిరంగా నిలబడ్డారు. విశ్వాసంలో స్థిరులు వారు అనుకోలేదు దేవుడు వచ్చి మమ్మల్ని రక్షించాలి అని అనుకోలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన రక్షిస్తాడు, ఆయన రక్షించకపోయినా కూడా పర్వాలేదు కానీ మేము ఆ ప్రతిమకు మొక్కము అని చెప్పారు కదా. అలాగే మనం కూడా అంత ధైర్యంగా చెప్పగలగాలి. ఆ విధంగా చెప్పినట్లయితేనే మనము శోధనలకు ఎదురొడ్డి నిలబడగలం. యోసేపు కూడా అలాగే. యోసేపు తన జీవితంలో ఎన్ని శ్రమలు పొందుకున్నాడు, ఎన్నో మంచి అవకాశాలు అతనికి వచ్చాయి. అయితే ఆ అవకాశాలన్నిటిని కూడా పోగొట్టుకొని దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుని ఎదుట నేను పాపం చేస్తానా అని ఆ అనవసరమైన నిందను పొందుకొని ఆ నింద వల్ల అతడు చెరసాలలో కొన్ని సంవత్సరాల పాటు ఉండవలసి వచ్చింది. అయితే ఫైనల్గా అతడు ఒక గొప్ప కిరీటాన్ని పొందుకున్నాడు. మరి ఈ లోకంలో అవన్నీ జరుగుతాయి. అంత గొప్పగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే మనకు శాశ్వతమైన జీవితంలో కూడా మనకు కావాల్సినటువంటి సమస్తమును, మహిమను ఆయన మనకిస్తాడు. సంతోషమును, సమాధానం ఇస్తాడు. మరి మనము దేవుని సన్నిధిలో జీవించగలిగే ఆ నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అది అన్నిటికంటే గొప్ప భాగ్యం కదా. అలాంటి భాగ్యం కొరకు మనం ఎదురు చూడాలంటే మరి ఈ గొప్ప వాగ్దానాన్ని అందిపుచ్చుకొని ఏ శ్రమలో వచ్చినా వాటిని చూడొద్దు, కానీ మన ఎదుట ఉన్న గురి వద్దకు మనము పరిగెత్తాలి. ఆ గురి వైపుకే చూసుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వైపే మన చూపు నిలిపి ఈ చుట్టూ ఉన్నటువంటి అలలు, చుట్టూ ఉన్నటువంటి గాలి, చుట్టూ ఉన్నటువంటి సమస్తమైన శోధనలు వీటన్నిటిని కాకుండా యేసు వైపే మన చూపు నిలుపుకొని మనము ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయ కాలంలో తండ్రి నీ సన్నిధిలో నీ యొక్క వాక్యము ధ్యానిస్తుండగా ప్రభా, మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానమును బట్టి నీకు వందనములు. అవును ప్రభా, మీరు మమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తారు. అయితే ఎప్పుడైతే మేము దానికి కావలసిన ఆ శ్రమలో విజయాన్ని, అపవాదిని ఎదిరించే ఆ ఒక స్థిరమైన విశ్వాసమును, ఆ పోరాటంలో మేము గెలవడము, ఇవన్నీ కూడా మేము సాధించగలగాలంటే నీ చేతిలో మేము ఉండాలి ప్రభా. నీ బలిష్టమైన చేతి క్రింద ప్రభా మేము దీన మనసు కలిగి ప్రభా నీ సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా నిన్ను ధ్యానించుకుంటూ నీ గైడెన్స్ తీసుకుంటూ ముందుకు సాగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా దయగల తండ్రి, ఈ దినమంతా కూడా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి ఈ దినము మాకు నూతనమైన దినాన్ని ఇచ్చారు. ఈ దినము మా ప్రయాణాలలో మాకు క్షేమమును, భద్రత అనుగ్రహించండి. మా ఉద్యోగ జీవితాలలో మాకు సహాయం చేయండి. మేము ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామో, ఎన్ని శ్రమలు ఎదుర్కొంటున్నామో మీకే తెలిసిన ప్రభా. ఈ లోకంలో శ్రమలు కలుగుతాయి, అయితే మేము ధైర్యంగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్లుగా తండ్రి, మేము నీ సన్నిధిలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మా శ్రమలలో నీ పైన ఆధారపడి నీ పైన మాత్రమే చూపు ఉంచుకొని ప్రభా మేము ధైర్యంగా ముందుకు సాగడానికి మాకు సహాయం చేయండి. నీ యొక్క పరిశుద్ధ ఆత్మను మాలో నింపినందుకే నీకు వందనములు. పరిశుద్ధ ఆత్మని యొక్క సహాయంతో మేము ముందుకు సాగడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఈ దినమంతయు మాకు తోడైండు మనం వేడుకొంచున్నాము. మరి ప్రభా
మా పని అంతటిని కూడా మేము జయప్రదంగా మరి ఉత్తమంగా చేయడానికి సహాయం చేయండి తండ్రి. విద్యార్థులను దీవించండి, వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. అనేక మంది ఈ దినం రిజల్ట్స్ పొందుకున్నారు. మరి తను ఇంకా కొంతమంది రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. ఎంతోమంది ఉత్తీర్ణత సాధించినందుకు నీకు వందనాలు ప్రభా. మరి ఉత్తీర్ణత సాధించలేని వారు మరి వారు నిరాశపడకుండా తిరిగి ప్రయత్నించడానికి సహాయం చేయండి మా ప్రభా. నేను ఉన్నత విద్యల కొరకు ఎవరెవరైతే సిద్ధపడుతున్నారో ప్రభా, వారందరినీ కూడా మీరు కరుణించి కాపాడి నేను చక్కగా నడిపించమని తండ్రి. మంచి నీ చిత్తానుసారమైనటువంటి మంచి కోర్సులలో వారికి సీట్లు అనుగ్రహించినైనా చక్కగా చదువుకున్నట్లుగా కృప చూపించండి. శోధనలో వారు చిక్కుకొనకుండా కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాము. నీ కాపుదల వారికి దయచేయండి మా ప్రభా. మరి మా కుటుంబాలలో శాంతిని సమాధానం అనుగ్రహించండి. ఎక్కడ కూడా కలతలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. మరి తండ్రి కుటుంబంలో ప్రతి కుటుంబాన్ని కూడా కుటుంబంలోని ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది నాయన నిన్ను అంగీకరించక ఉన్నారో మరి ప్రభా, లాంటి వారి కొరకు తల్లిదండ్రులు శ్రేయోభిలాషులందరూ కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారు మా ప్రభా. మీరు వారి ప్రార్థనలు అంగీకరించండి, మా ప్రార్థనలు అంగీకరించండి తండ్రి ప్రభా. ఎవరైతే ఇంకా రక్షణ పొందుకోలేదో వారందరినీ మీరు దర్శించండి ప్రభా. వారి హృదయాలను మీరు తాకండి ప్రభా, మీరు సంధించండి దేవా ప్రభా. వారి మనోనేతరాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం నాయన. కృప చూపించమని వేడుకొంచున్నాము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని యెహోషువ చెప్పినట్లుగా ప్రతి కుటుంబం ఉండాలి ప్రభా. ప్రతి కుటుంబం కూడా నీ బిడ్డలుగా నీ కొరకు జీవించేలాగున సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. మరి ఎవరెవరైతే నిరుద్యోగులుగా ఉంటున్నారో వారికి అందరికీ ఉద్యోగాలు దయచేయండి తండ్రి మా ప్రభా. మరి ఆర్థిక సమస్యలతో ఉన్నటువంటి వారికి, అప్పుల సమస్యలు ఉన్న వారికి ఏ శ్రమలో విడుదలను ఇచ్చి సహాయం చేయండి. ప్రశాంతమైన జీవితం అనుగ్రహించండి మా ప్రభానైనా. ధైర్యంగా జీవించడానికి సహాయం చేయండి. ఎవరు కృంగుదలలోకి వెళ్లకుండా సహాయం చేయండి నాయన మా ప్రభా తండ్రి. మరి ఎంతోమంది ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు, వారికి విజయం అనుగ్రహించండి ప్రభా. మరి ఎవరెవరికైతే ఉద్యోగాలు కావాలో వారందరికీ తండ్రి తప్పకుండా ఉద్యోగాలను గురించి వారు చేసే ప్రతి పనిని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. రక్షణ ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. మరి ప్రతి ఒక్కరు కూడా నీతిగా నిజాయితీగా బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం మరి తండ్రి. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడ్డను దర్శించండి, వారిలో మీ పునరుత్థాన శక్తిని నింపి తండ్రి వారిని చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీకు సాధ్యమైనది ఏది లేదు తండ్రి ప్రభా. సహాయం చేయండి. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించడం, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి తండ్రి. ఏ రకమైన అనారోగ్యమైనా సరే ప్రభా, ఎంత భయంకరమైన వేదనకరమైన వ్యాధి అయినా ప్రభా, మీరు స్వస్థపరచగలిగిన దేవుడు, శక్తివంతుడైన దేవుడు తండ్రి. కృప చూపించండి. ఎంతోమంది దినం సర్జరీలో కూడా వెళ్తున్నారు, వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభా, ఎంతోమంది కీమోథెరపీలు డయాలసిస్లు తీసుకుంటున్నారు నాయన, వారికి సహాయం చేయండి నాయన. కృప చూపించండి. అవును ప్రభా, మరి పనిచేయని కిడ్నీలను పనిచేసే విధంగా చేయగలిగిన శక్తిమంతుడు నీవు మా తండ్రి. ఎంతోమంది లివర్ ప్రాబ్లమ్స్ బాధపడుతున్నారు, బ్రెయిన్ సంబంధిత వ్యాధులతో, లంగ్స్లో ఉండే ప్రాబ్లమ్స్తో నాయన ప్రభా. మరి మైగ్రేన్ తలనొప్పులతో, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, రకరకాల నొప్పులతో బాధలతో ఉన్నారు తండ్రి. దయ ఉంచండి. ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి దేవా ప్రభా. యుద్ధము మరి జరగకుండా కాపాడండి ప్రభా. మరి తండ్రి మీరు అధీనంలో ఉంచుకున్నందుకు నీకు వందనములు. ఇశ్రాయేలు దేశం దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. ఎవరెవరైతే నాయనా కష్టములలో శ్రమలలో ఉన్నారో వారందరినీ మీరు ఆదుకొనండి, భద్రపరచండి, మరి స్థిరపరచండి, బలపరచండి. విశ్వాసంలో స్థిరులుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిపైన నీ ముఖకాంతిని ప్రకాశింపజేసి సంతోషము సమాధానం అనుగ్రహించండి దేవా. మా దేశంను దీవించండి. దేశమందంతటా కూడా నీతి న్యాయం జరుగునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఏ సమస్యలున్నా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
మా ప్రార్థనలని మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.